అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఇక్కడ చూపిస్తున్నవన్నీ మా అత్తయ్య మాకు ట్రైన్లోకి అండ్ ఇక్కడ ఇంట్లోకి కారం, పసుపు, ఇంకా కావాల్సిన దేవుడి సామాన్లు అండ్ పిండి వడియాలు, నత్తళ్ళు ఇంకా చాలానే కడుతుంది. బట్ మేమైతే పాపని తీసుకొని ఒక్కటే బ్యాగ్ తీసుకొచ్చాం కాబట్టి ఇంకా అప్పటికి ఆ బ్యాగ్ ఫుల్ అయిపోయింది. ఇంకొక బ్యాగ్ అయితే మాకు బట్టల కోసం అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ బ్యాగ్స్ అండ్ పాపని తీసుకొని నేను ఎలా ట్రైన్ జర్నీ చేశాను అండ్ ఎన్ని కష్టాలు పడ్డాను అనేవి ఈ వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే నేను అంత ఈజీగా రాలేదు ఆంధ్ర నుంచి కేరళకి అయితే. ఇంకా ఇక్కడైతే నేను 7కి ట్రైన్ అయితే 5కి మేము రెడీ అయిపోయి కూర్చున్నాము. అంటే లైక్ ఫుడ్ తినాలా వద్దని ఆలోచిస్తున్నాం అనమాట, ట్రైన్లోకి పట్టుకెళ్ళిపోలా అని. విహానాను అయితే ముందే రెడీ చేసి పెట్టేసా, ఎందుకంటే విహానా మార్నింగ్ నుంచే ట్రైన్ ఒక తెగ గోల్ చేస్తుంది. మా అత్తయ్య మాతో పాటు ట్రైన్కి డ్రాప్ చేయడానికి వస్తారు. యాక్చువల్గా ప్రతిసారి మా తమ్ముడు వచ్చేవాడు అనమాట. తమ్ముడికి ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల తను మార్నింగే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అత్తయ్యే మాకు అనమాట. ఇంకా ఆటో కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది, అంటే బ్రదర్ది అనమాట. సో మాకు నో ప్రాబ్లం అనమాట ఇప్పుడు డ్రాప్ చేయడానికి. సో ఇంకా ఈవినింగ్ కాబట్టి కొంచెం వాతావరణం అనేది ఈరోజు మొత్తం బాగుందన్నమాట. మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము 7కి కాబట్టి ఇక్కడ 1 అవర్ జర్నీ పడుతుంది మేము విజయనగరం స్టేషన్కి వెళ్ళడానికి. సో ఆటో వచ్చేస్తుంది కదా అని చెప్పి మేమైతే అలా సైలెంట్గా ఉన్నాం. ఇంకా ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే మాకు ట్రైన్ 2 అవర్స్ లేట్ అనమాట. 9కి వస్తుంది అని తెలిసింది. ఇంకేముంది ఫుడ్ తినేయాలని చెప్పి ఇంకా ఇప్పుడే బయలుదేరకూడదు, 7కి బయలుదేరాలి అని అయితే ఇంకా తమ్ముడు హస్బెండ్ కాల్ చేసి చెప్పారు. విహానా మొత్తం సాడ్ అయిపోయిందనమాట. ఇంకా లేదు వెళ్ళిపోదాం ఆటో వచ్చింది అని చెప్పి గోల్ చేస్తుంది. ఎందుకంటే విహానా ఆల్రెడీ నైట్ వీడియో కాల్ మాట్లాడి ఫుల్గా ఏడ్చిందనమాట, డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి. సో నేను చెప్పాను రేపు మార్నింగే ఆటో వస్తుంది వెళ్ళిపోదాం ట్రైన్లో అని. సో అందుకని చెప్పి గోల చేస్తుందనమాట. సో అప్పటికే నాకు హెల్త్ కొంచెం బాగాలేదనమాట, అంటే కొంచెం కాదు బాగా బాగాలేదు. ఇంకా 7 అయిపోయినంత వరకు మేము ఫుడ్ తినేసి అలా ఉండిపోయాము. తర్వాత మా అత్తయ్య అయితే చెల్లి అయితే బ్యాగ్ ఆటోలో పెట్టేస్తున్నారు. ఇంకా అత్తయ్య మాతో పాటు వచ్చి మాకైతే డ్రాప్ చేస్తారనమాట. బ్యాగ్ ఎక్కించడం ఓకే, అక్కడ ఎవరు దించుతారు ఏంటి మధ్యలో ఏం తింటాం అవన్నీ చూపిస్తారండి. పిల్లలతో అంత ఈజీ కాదు, ఎవ్వరూ ఇలా ట్రావెల్ చెయ్యొద్దు. ఇది చాలా కష్టం అండ్ డేంజర్ కూడా. ఏదో దేవుడి దయ వల్ల సేఫ్గా ల్యాండ్ అయిపోయాం, కానీ లేదంటే ఇంకా నేను చాలా చుక్కలు చూపించింది విహానా అండ్ నాకు కూడా ఎదురైనవి అలానే ఉన్నాయి. హెల్త్ ఇష్యూ ఫస్ట్ అయితే ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. బాయిలు హాయిలు అన్నీ అయిపోయి చుట్టుపక్కల వచ్చి వస్తున్నారనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతాము. ట్రైన్ ఎంత వెయిట్ చేయాల్సి వచ్చింది, ఇంకా లోపల కూర్చున్నామా, అసలు మాకు ప్లేస్ మా సీట్ ఎక్కడ వచ్చింది అనేది చెప్తాను. చాలా క్లిష్టంగానే ఉంటుంది, లాస్ట్ వరకు మిస్ అయిపోకుండా చూడండి. యాక్చువల్గా మీరు లూప్ లైన్లో పోలీసులు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఎందుకు ఆగిపోయారంటే బైక్స్ మీద లూప్ లైన్లో అంటే ఒక 3 వేస్ నుంచి మధ్యలో అయితే పోలీసులు అయితే ఒక 3 నించొని ఉండిపోయారు. సో చెక్ చేస్తున్నారనమాట అన్నీ ఉన్నాయా లేదా ఆటో డ్రైవర్స్కి అండ్ బైక్లో వెళ్ళే వాళ్ళకి. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ దగ్గర అయితే అన్నీ ఉన్నాయి అండ్ సేఫ్గా ఉంచుకున్నారు. యాక్చువల్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఏం ఉంచుకోరు. లూప్లో అయినా కాదు ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. సో పోలీసులు అయితే ఏం అనలేదు. ఇంకా 1 అవర్ జర్నీ చేస్తే మాకు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. 1 అవర్ ఆటోలో జర్నీ చేసినందుకే నాకు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. నా పరిస్థితి ఎలా ఉందంటే అసలు బ్యాక్కి వెళ్ళిపోదాం వద్దు ట్రైన్ ఎక్కొద్దు అనేటట్టు ఉంది. ఇప్పుడు కానీ మిస్ అయితే మళ్ళీ ట్రైన్స్ అస్సలు అవ్వవు, ఖాళీ ఉండట్లేదు. సో ఇంక ఇక్కడైతే అత్తయ్యే మాకు ఈరోజు పెద్ద అనమాట. ఇంకా ఏం తెలిసినా ఎలా తెలిసినా అలా వెళ్ళిపోతుంది, డ్రాప్ చేసేస్తుంది. తమ్ముడు వచ్చి ఉంటే ఈ పాటికి మాకు అన్నీ సింపుల్గా అయిపోతుండే. బట్ మా అత్తయ్య అయితే 2 బ్యాగ్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా బ్రదర్ కూడా వస్తారనమాట, చిన్న పని ఉండి మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారు. సో ఆటో వర్క్ ఉందనమాట, సో అది చూసుకొని వచ్చేస్తారు ఒక 30 మినిట్స్లో. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. అండ్ అప్పటికే హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల
నేను యాక్టివ్గా అస్సలు లేను. మా అత్తయ్య కూడా అలా సైలెంట్గా ఉండిపోయారు. ఈ విహాన అస్సలు ఉండట్లేదనమాట. ఇంకా స్టేషన్ అయితే ఇలా ఉంది. నైట్ టైం అసలు స్టేషన్స్లో ఎన్ని జరుగుతున్నాయంటే ఒక ఆవిడ పరిగెత్తుతుందనమాట, పోలీసులు పట్టుకోండి అని అంటున్నారు. అది చూసి ఇంకా భయపడిపోయా. ఇంక ఇలా భయపడొద్దని చెప్పేసి వీళ్ళైతే ఇంకా ఇక్కడైతే లేసెస్, మాజా, బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు మా అత్తయ్య. ఇంకా లోపల అయితే పెట్టారు, ఏం తిన్నాని. ఇంకా ప్రతిదీ పెడుతూనే ఉంటారనమాట. సో మీ అత్తయ్య ఇలా ఎప్పుడైనా మీకు చేశారా, మీకు చేస్తారా ఎలాగా కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ట్రైన్ వచ్చేసిందనమాట. ఎంతసేపు వెయిట్ చేస్తే వచ్చిందంటే 1.5 అవర్ వెయిట్ చేసాం స్టేషన్లో. అప్పుడు ట్రైన్ అయితే వచ్చింది. 8:51కి వచ్చింది. చూసారు కదా రైల్వే టైమింగ్. ఇంకా ట్రైన్ అయితే ఫుల్గా ఉంది, రష్గా ఉందన్నమాట. ఇంకా ట్రైన్ అయితే ఎక్కిచ్చేశారు. వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయారనమాట కిందకి. అండ్ విహాన అయితే రండి రండి అని చెప్పి తెగ గోల్ చేసి మరి వాళ్ళు పిలిచేస్తుంది. మాకు వచ్చేసి 54 వచ్చింది, చాలా పైన, అంటే థర్డ్లో అనమాట, ఊపరు. సో నాకైతే ఒక 2 అవర్స్ కూర్చుంటే ఒక ప్లేస్ ఇచ్చారు కింద. పడుకో అమ్మ పాపతో ఉన్నామని. సో చాలా హ్యాపీ అనిపించింది. అది 2 అవర్స్ కూర్చుంటే. 9 to 12 వరకు నేను కూర్చున్నాను, అప్పుడు ఇచ్చారనమాట. సో 12కి పడుకుంటే మధ్య మధ్యలో టీటీలు వాళ్ళు వీళ్ళు లేపుతూనే ఉన్నారనమాట టికెట్స్ కోసం. తర్వాత మార్నింగ్ లేచి బ్రష్ చేసి విహానాన్ని లేపి ఇంకా నా రొటీన్ అయితే ఫినిష్ చేసుకొని మా అత్తయ్య వాళ్ళు అయితే మా కోసం చపాతీ పెట్టారనమాట. సో చపాతీ అయితే ఓపెన్ చేస్తున్నాను. దానికి పచ్చడి అయితే పెట్టేయమన్నాను. కర్రీ ఏం వద్దులే, ఇంత తినలేను, ఏం తింటామో లేదో తెలీదు, హెల్త్ బాగాలేదని చెప్పి ఈ చపాతీ ప్యాక్ చేయించేసా అనమాట. ఇంకా బాక్స్ అయితే ఇరుక్కుపోయింది, మొత్తానికి ఓపెన్ చేసేసా. విహాన అయితే కొంచెం చపాతీ తినమని మారం చేస్తుందనమాట. అంటే తిన్ను అని. ట్రైన్లో కొట్టలేము తిట్టలేము కదా, ఎంత తింటే అంత అనమాట. తెలుగు వాళ్ళు కూడా ఒక 2 ఆంటీలు ఎక్కారు. వాళ్ళు రమ్మన్నా కూడా అసలు వెళ్ళలేదన్నమాట విహాన. కేరళ నుంచి ఆంధ్ర వెళ్ళినప్పుడు మాత్రం అందరి దగ్గరికి వెళ్ళి ఆడుకుంది. ఆ వ్లాగ్ చూడకపోతే చూడండి, ఎంత హ్యాపీగా వెళ్ళామంటే ఆ జర్నీ. దానికి ఆపోజిట్ అనమాట, అంత చుక్కలు చూపించింది. ఇంకా వాటర్ తాగుతున్నప్పుడు షర్ట్ మీద ఒలిగిపోతే ఇంకా బట్టలు కూడా చేంజ్ చేయించేస్తుంది. ట్రైన్లో ఎప్పుడు బట్టలు చేయించేస్తుంది అనమాట విహాన. ఇంకా అక్కడ నుంచి అయితే నేను కొంచెం హెల్త్ ఇష్యూ కాబట్టి నేను అలా సాడ్గానే ఉన్నానన్నమాట ట్రైన్లో మొత్తము. ఇంకా విహాన మాత్రం యాక్టివ్గా ఉంది, పర్వాలేదు, ఆడుకుంది. కానీ అల్లరి కూడా అలాగే చేసింది. ఇంకా రిటర్న్ కేరళ నుంచి ఆంధ్ర వెళ్తున్నప్పుడు కొన్ని డ్రాయింగ్ బుక్స్, స్కెచెస్ అయితే ఇచ్చాను. కాసేపు అయితే డ్రాయింగ్ వేస్తుంది. వాళ్ళతో కాసేపు అయితే ఒక 2-3 అవర్స్ నాకు టైంపాస్ అయిపోయిందనమాట. అరుణాచలం వెళ్తున్నారంట వాళ్ళు. సో తర్వాత వచ్చేసి ఈ మధ్యలో తిరిగే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇంకా కామన్ జొమాటో నుంచి మా తమ్ముడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టేశారు. సో ఫుడ్ ట్రాక్ అదే ఉంటుంది కదా యాప్, ఆ యాప్ నుంచి అయితే పిఎన్ఆర్ నెంబర్ అవన్నీ ఇస్తే మనకి ఫుడ్ దగ్గర స్టేషన్లో ఉన్న రెస్టారెంట్ నుంచి ఫుడ్ వచ్చేస్తుంది. సో అలాగా ఫ్రెండ్ అయితే ఆర్డర్ చేసేసారు. మాకు చాలా ఎక్కువ, మేము పడేసామన్నమాట ఒక బాక్స్ అంతా. విహాన తినలేదు, తినుంటే బాగున్ను. ఆ తినే దగ్గర ఎంత ఏడ్చానో నేను, అంతే నైట్ అనమాట, చూపిస్తా. సో ఇది వచ్చేసి కొంచెం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసేసారనమాట. సో విహాన బిర్యానీ చికెన్ తింటా అంటే చికెన్ పెడుతున్నాను. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేము ఇది అనమాట. ఇంకా ఎగ్ ఉంది కదా, విహాన ఎగ్ తింటానంటే ఎగ్ ఇచ్చా అనమాట. ఇంకా చికెన్ పెట్టలేదు, అది ఎప్పుడు దయ్యి ఉంటుందో అని చెప్పి అంత డైజెస్ట్ అవ్వదు కదా అని నేను ప్రిఫర్ చేయలేదు. విహానకి ఎగ్ పెట్టేసా. ఇంకా మీరు ట్రైన్లో వెళ్ళినప్పుడు ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. ఇలా బయట నుంచి మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకున్నారా, లేదంటే ట్రైన్ ఫుడ్డే తింటారా? ట్రైన్ ఫుడ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అయితే ఒక కామెంట్ చేయండి. తర్వాత నైట్ అయిపోయింది, పడుకోవడానికి అయితే అక్కడ కలర్స్ దుప్పటి ఉంది కదా, అది మేము ఉన్నాం ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ కలర్స్ అన్నీ పూసేస్తుందని చెప్పి ఇక్కడ చేంజ్ అయిపోయాము. యాక్చువల్గా ఈవినింగ్ అయ్యేసరికి అందరూ దిగిపోయారు అనమాట. ఇక్కడైతే చాలా ఏడిపించేసింది. ఫుడ్ తింటా అని గోల్ చేసి మరి ఫుడ్ పెట్టించుకుంది. అస్సలు తినలేదు. అప్పటికే నాకు అస్సలు ఆకలి వేయట్లేదు, తను అడిగిందని చెప్పి పెట్టాను. అస్సలు తినలేదన్నమాట. తినలేదు కాక బాగా ఏడవడం గట్ట చేసింది. అది చూసి నేను డల్ అయిపోయా, ఏడ్చేసాను అనమాట.
సో నిద్రే లేదు. ఇంకా 1కి ట్రైన్ అని చెప్పారని 1కి లేచేసాను. ఇంకా విహాన కూడా లేచేసింది. బట్ 1కి కాదు, ట్రైన్ దిగాల్సింది 3:30 కంట. సో మళ్ళీ పడుకున్నాం, లేట్ అని చెప్పాను కదా ట్రైన్. ఇంకా తర్వాత 3కి లేచాక మా హస్బెండ్ అయితే వచ్చేసారు, ట్రైన్లోకి ఎక్కేసారనమాట. ఎక్కేసి లాస్ట్ మాకు ఎర్నాకుళం స్టేషనే కాబట్టి ఇది ఇక్కడే ఉండిపోతుంది ట్రైన్. సో వచ్చేసి విహానాన్ని ఎత్తుకొని బ్యాగ్ పట్టుకొని అయితే వెళ్ళిపోయారు. నేను ఇక్కడ నుంచి అయితే ఫ్రీ అయిపోయా. కానీ ట్రైన్లో విహాన చూపించింది అయితే మామూలు చుక్కలు కాదు. ఫుడ్ తినేది కాదు, ఏడ్చేది, అసలు డైపర్లో సుసు పోసేది కాదు, వాష్రూమ్కే తీసుకెళ్ళమనేది. ఇంకా కార్ తీసుకొని వచ్చారు కాబట్టి వర్షం పడినా ఇబ్బంది లేదు, లగేజ్ పెట్టేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4 అలా అవుతుందన్నమాట. ఇంకా 2 డేస్ నిద్ర లేకపోవడం వల్ల డల్ అయిపోయాను. బట్ పాప మాత్రం నిద్ర ఉండేటట్టే చూసుకున్నాను. వాళ్ళు డల్ అయితే మరి హెల్త్ ఇష్యూస్ వస్తే మనకి ఇంకా అవ్వదు కదా. సో ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నా బర్త్డే వ్లాగ్స్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.